రాజకీయ పార్టీల సమీకరణాలు రోజు రోజుకి మారుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి తరుణంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా సీట్లు ఎవరికి ఉంటున్నాయి, ఎవరికి రాబోతున్నాయి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మనతో వైసీపీ నాయకులు బీసీ రమేష్ గౌడ్ మనతో ఉన్నారు. ఏం చెప్తారు అసలు పార్టీ ఎత్తుగడలు, సీట్లు, అందులో ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది? ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పెద్ద ఎత్తున కలగ తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే రమేష్ గౌడ్ ఏం చెప్తారు ఆయన మాటల్లో నేను ప్రయత్నించాను. సరే, ఎలా ఉంది సార్? మీరు గ్రౌండ్ లెవెల్లో పెద్ద ఎత్తున తిరుగుతున్నారు, ప్రజల వైపు నుంచి మద్దతు ఎలా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా పార్టీ యొక్క సిద్ధాంతమే సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం. ఈరోజు ఈ 4.5 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు నుంచి ఈ రోజుటికి ఒక సంక్షేమ విప్లవాన్ని సృష్టించి ప్రజల దగ్గరకే అధికారులను కావచ్చు, నాయకుల్ని కావచ్చు, ప్రజల దగ్గరికి పంపిస్తూ ఉన్నారు. మరి అదే సందర్భంలో సామాజిక న్యాయం అనేటటువంటిది ఒక గతంలో ఏదో టీవీలకు, పేపర్లకు పరిమితమైనటువంటి సమస్యలు మనం చూసాం. ఈరోజు ఒక విధానంగా మార్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక భద్రత, సామాజిక న్యాయం, అసమానతలు లేనటువంటి సమాజం కోసం ఈరోజు సరైనటువంటి విద్యకు నోచుకోక, సరైనటువంటి ఆరోగ్యానికి దోచుకోక, రాజకీయ అవకాశాలు ఏంటో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కింది స్థాయి వర్గాలు ఏదైతే ఉంటాయో ఆ వర్గాలకి రాజకీయ అవకాశాలను వేలాది మందిని నాయకులుగా తయారు చేసినటువంటి గొప్ప చరిత్ర ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకే ఈరోజు ఒక పక్క సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సామాజిక న్యాయాన్ని, ఈ 3 అంశాలని మేళవించుకొని ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా కొంతమందిని మార్పులు చేర్పులు చేసినప్పటికీ అల్టిమేట్గా జరిగేటటువంటి 2024 ఎన్నికల్లో ఈ బడుగు బలహీన వర్గాల వెనకాల ఒక బలమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేటటువంటిది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, పేద వర్గాలు ప్రతి ఒక్కరు కూడా మా వెనకాల దమ్మునటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేసి ఈరోజు బలంగా నమ్ముతూ ఉన్నారు. కాబట్టే ఈరోజు నెత్తిన పెట్టుకొని మేమందరం గుండెల్లో పెట్టుకొని మోస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని. కాబట్టి 2024 ఎన్నికల్లో 3 రంగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ రాష్ట్రంలో రెపరెపలాడుతుందనేసి సందర్భంగా ఘంటాపథంగా చెప్తా ఉన్నాం. సార్, మీ వైపు నుంచేనేమో మీరు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం వైసీపీ నాయకులు. అయితే మాత్రం జనసేన తెలుగుదేశం పొత్తు అనేది ఖచ్చితంగా విజయం ఖరారైపోయింది, జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఇంటికే పరిమితం చేయబోతున్నామని తెలుగుదేశం కావచ్చు, జనసేన నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఎలా చూస్తారు? మనం గతం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారికి కానీ లేదా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు పట్ల కానీ, ప్రజల యొక్క కష్టాల పట్ల కానీ, ప్రజల యొక్క బాధల పట్ల కానీ, లేదంటే ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల పట్ల కానీ ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళకు కావాల్సిందంతా కేవలం అధికారాన్ని చేపట్టడం. ఈ రాష్ట్రంలో ఏ విధంగా అధికారాన్ని చేపట్టడం, ఏ విధంగా కులాలకి మధ్య చిచ్చు పెట్టాలా, ఏ విధమైనటువంటి మతాల పరంగా చిచ్చు పెట్టాలా అనేటటువంటి ఉద్దేశంతోనే ఉంటున్నారు. ఈరోజు ఒకసారి మనం అందరూ ఆలోచించాలా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అందరూ ఆలోచించాలా. గతంలో దాదాపు ఒక 3 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కోవిడ్ విషయంలో కావచ్చు, తర్వాత జరిగినటువంటి వైజాగ్లో కానీ, తర్వాత ఇక్కడ జరిగిన వరదల విషయంలో కావచ్చు, కోవిడ్ విషయంలో ఈ రాష్ట్రంలో ప్రజలు అల్లకొల్లాలంగా సృష్టిస్తూ ఉంటే, ప్రపంచమంతా అల్లాడిపోతూ ఉంటే, రాష్ట్రంలో ఎక్కడికో తలదార్చుకొని, తెలంగాణలో తలదార్చుకొని జూమ్ మీటింగ్ల ద్వారా కాలం గడిపినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుది. ఆ కోవిడ్ సమస్యలో ప్రజల మధ్య ఉండి ప్రజల కన్నీళ్ళలో భాగస్వాములైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అందరికీ వెన్నట్టు ఉన్నటువంటి సందర్భం మనం కళ్ళారా చూసాం. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఏ నాయకుడైతే ఉన్నారో ఆ నాయకుడు యొక్క అండదండలుగా ప్రజలు ఉంటారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఈరోజు గతంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అంతిమ లక్ష్యం అనేటటువంటి అధికారాన్ని చేపట్టడం. మరి పవన్ కళ్యాణ్ గారికి అధికారాన్ని చేపట్టడం అనేటటువంటి ఉద్దేశాన్ని పక్కన పెట్టి, తన యొక్క పార్టీని బలోపేతం చేసుకునే విధానాలని పక్కన పెట్టి, కేవలం ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేయాలా, చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో కూర్చొనిపెట్టాలనేటటువంటి ఉద్దేశంతో పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. మరి ఇటువంటి పార్టీలు ఏ విధంగా ప్రజలు న్యాయం చేస్తాయి? గతంలో కూడా చూసాం. ఈరోజు ఒక 3 తేడాలు చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు గతంలో కూడా ఈ రాష్ట్రంలో బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనార్టీల యొక్క అభివృద్ధి అనేటటువంటిది గతంలో చంద్రబాబు నాయుడుకి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటి? గతంలో జన్మభూమి కమిటీల పేరుతోనో లేదంటే కాల్మనీ పేరుతోనో కొంతమంది నాయకులని ప్రజల మీదకి దండయాత్ర చేసినట్టు పంపించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది అయితే,
ఈరోజు సంక్షేమ విప్లవాన్ని సృష్టించి ప్రజల దగ్గరికి నాయకులని లేదంటే అధికారులని ప్రతి గుమ్మం దగ్గరికి పంపించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ రోజు కేవలం అమరావతి చుట్టూ ఉన్నటువంటి 19 గ్రామాల అభివృద్ధి పేరుతో ఒక గ్రాఫిక్స్ క్రియేట్ చేసి అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా తన అనుచరులకి వేల కోట్ల లబ్ధిని చేకూర్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అయితే ఈరోజు ప్రతి గ్రామంలో దాదాపు 15,000 గ్రామాలకు సంబంధించినటువంటి సచివాలయ ద్వారా లేదంటే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రతి పేదవాడికి న్యాయం చేస్తున్నటువంటి, ప్రతి పేదవాడి యొక్క కష్టాలు తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇన్ని తేడాలు ఉన్నాయి. సార్ ఒక విషయం సార్, ఇప్పుడున్న హాట్ టాపిక్ జిల్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నట్టు ముఖ్యంగా ఏదైతే ఉందో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ముఖ్యంగా మంత్రులకు కూడా స్థానచలనం ఉంటుంది, అందులో స్థానాలు ఉంటాయో లేదో అని చెప్పేసి ఒక రకమైన అపనమ్మకం కూడా నాయకులకు ఉన్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఓడిపోతున్నామనే ఉద్దేశంతోనే ఇటువంటి మార్పులు చేస్తున్నారని ప్రతిపక్ష నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం ఎలా చూస్తారు? ఓడిపోతున్నాము అనేటటువంటి భ్రమని ప్రతిపక్ష పార్టీలు కల్పించేయడానికి కుయుక్తులు కుతంత్రాలు పన్నుతున్నారు. కానీ ఈరోజు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మార్పులు చేర్పులు అనేటటువంటిది ఎక్కడైనా కూడా సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. అటువంటి ప్రక్రియలో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు మార్పులు చేర్పులు చేసుకోవడం జరుగుతుంది, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా. అందులో భాగంగానే మా నాయకుడు ఏదైతే చెప్తా ఉన్నాడో, ఏదైతే ఆచరణలో చూపిస్తూ ఉన్నాడో దానికి వై నాట్ 175 అనేటటువంటి నినాదాన్ని నిజం చేసుకునేటటువంటి విధానంలో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడక్కడ ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ శిరసా వహిస్తున్నారు. శిరసా వహిస్తుండటంతో పాటు ఆయనను ఫాలో అవుతూ ఉన్నారు గట్టిగా. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచేందుకే ముందుకు పోతున్నారు. కానీ ఇటువంటి ప్రతిపక్షాలు చేసేటువంటి కుట్రలకో లేదంటే కుతంత్రాలకో మేము మభ్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతా ఉంది ఈ రాష్ట్రంలో అనేటటువంటిది మాత్రం ఘంటాపథంగా చెప్తా ఉంది. సార్ జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో గెలుపు విజయ అవకాశాలు ఎలా ఉంటాయి? ఎలా మీ అంచనా ఎలా? ఖచ్చితంగా ఈ అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గనక 175 రావడానికి శక్తి వంచన లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు ప్రతి ఒక్కరు కృషి చేస్తూ ఉన్నారు. మెరుగైనటువంటి ఫలితాలని ఖచ్చితంగా సాధిస్తామనేసి నమ్మకం ఉంది. ఇది వైసీపీ నాయకులు, బీసీ నాయకులైనటువంటి రమేష్ గౌడ్ చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద అయితే మాత్రం ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అందులో సీట్లను మార్పు అనేది అది విజయ అవకాశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే 175 సీట్లను రాష్ట్ర వ్యాప్తంగా గెలవాలనే ఉద్దేశంతోనే అక్కడక్కడ మార్పులు అనేది సహజంగా జరిగేటువంటి అంశం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఎటువంటి ప్రజలకు మేలు చేయనటువంటి ప్రతిపక్షాలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం తన సొంత ఇమేజ్ని కూడా కాపాడుకోలేడు. ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్తే దాన్ని తూచా తప్పకుండా ఆచరించే విధంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అందులో జిల్లాలో కూడా అన్ని సీట్లను గెలవబోతున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో అందరికీ సామాన్యులకు సైతం అందజేసినటువంటి సంక్షేమ ఫలాలు మరొకసారి వైసీపీ నాయకులను, వైసీపీ పార్టీని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు బీసీ రమేష్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్ చల్లకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.